చనిపోయినాక మీ ఎఫ్ఐఆర్ కోర్టు పోతే చెల్లదు. నేను ముందు ఇందాక నుంచి రామచంద్ర నేను అడుగుతున్నది అదే ఆల్టర్నేట్ చేయాలి. పాపకు పాలర్గాక చనిపోయింది కాదు, లేకపోతే పాపకు ఆరోగ్యం బాగలేక కాదు. ఆరోగ్యం బాగున్న పాపనే జాతరకు తీసుకొని పోయింది. వాళ్ళు పోయినటువంటి సందర్భంలో కాళ్ళ దగ్గర వేడుకొని అన్నా వదిలేయండి మమ్మల్ని అని వేడుకుంటే కాళ్లతోని తంతే పాప చనిపోయింది అనేది తల్లి తండ్రి చెప్తున్న మాట. ఇది ఫస్ట్ ఇన్ఫర్మేషన్. మీకు అది చెప్పలేదు. ఫస్ట్ దరఖాస్తులో ఆ విషయమే చెప్పలేదు. ఇప్పుడు చెప్పరా వాళ్ళు ఏం చెప్తారు నమ్మకండి దయచేసి. ఈ కంప్లైంట్ మీరు అన్నట్టు వాళ్ళు రాత్రి 21:30కి ఇచ్చారు, 18 తారీఖు ఇచ్చారు. సో ఇది అప్పుడు ఇచ్చారు కాబట్టి అప్పుడున్నటువంటి అంశాన్ని ఏ రోజు పంపిరు కోర్టుకు? ఒక్కసారి ఏ రోజు పంపిరు ఒక్కసారి చెప్పండి సార్. పెట్టుకున్నాడు సార్. ఇప్పుడు ఎవరైతే ఇది ఆయన విలువరా సార్ పిలిచి చెప్తాడు. మీకు పాపం మీరేమో లేరు, మీరు కోర్టుకు పంపిస్తే డేట్ లేదు, ఏమీ లేదు సార్. మీరు సీనియర్ ఆఫీసర్, ఇది కోర్టు పంపినని ఎట్లా అనుకుంటారు సార్? ఏమన్నా ఒక కోర్టు సీల్ గానీ లేకపోతే కోర్టు సీల్ ఉండదు. ఇది పోయిన తర్వాత కోర్టు వాళ్ళు ఇన్షియల్ పర్మిషన్ కాపీ పోయిందా లేదా ఎట్లా తెలిసింది? ఏ డేట్ సార్? ఇప్పుడు 1967 వేసుకోవచ్చు. 19వ తారీఖు రోజు పోయింది. మీరు ఇక్కడ సెకండ్ కంప్లైంట్ ఎప్పుడు తయారు డిఎస్పీ గారు, ఇందులో మీకు సంబంధం లేదు. మీరు ఆనెస్ట్ గా పనిచేయండి. మీ ఎస్ఐని పిలవండి సార్. అర్థమైంది, ఎస్ఐని పిలవండి. ఇవన్నీ తూతు మంత్రంగా చేసారు. ఇంత దూరం వస్తారని అనుకోలేదు సార్. ఇంత దూరం వస్తారని అనుకోలేదు. ఇవన్నీ తర్వాత చేస్తున్నారు. ఇవన్నీ జరగాల్సిన పరిష్కారం చెప్పేసేది. మీరు మర్డర్ కేసు పెట్టేసేది. మళ్ళా 18 తారీఖు చెప్పట్టారు కదా. ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? నీతో రాత్రి లేని వాళ్ళు కొంచెం అన్ని వినాల్సిన సార్. ప్రైమరీగా మన దగ్గర నుండి ఎంత చెప్పినా కూడా మిస్టేకులు ఉన్నాయి. మన దగ్గర ఏం డేట్ చూపించినా కూడా ప్రైమరీగా మన దగ్గర మిస్టేకులు ఉన్నాయి. దానికి వీళ్ళు కుమ్మెర్ల గొడవ జరిగిందనే విషయం నాకు తెలియదు, కానీ వీళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చిన విషయం నేను ఒక పని మీద ఒక బైక్ పోయిన కేసు మీద రెగ్యులర్ వస్తున్నా, వీళ్ళని చూస్తున్నా. అవి మిస్టేక్లు ఉన్నాయి. రెండో విషయం ఏంటిదంటే గొడవ జరిగిన 19వ తారీఖు 18వ తారీఖు గొడవ జరిగిన రోజు నుండి వీళ్ళు ఊళ్ళో ఉండట్లేదు. ఒకరోజు బస్ స్టాండ్ లో ఉన్నారు, ఒకరోజు ట్యాంక్ బండ్ మీద ఉన్నారు, మూడో రోజు హాస్పిటల్లో ఉన్నారు. మూడో రోజు హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్లో ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇచ్చినటువంటి కేసులలో కూడా అది ఎట్టు దేవులాడినా కూడా అది ఒకదానికి ఒకటి మ్యాచ్ కాదు. నేను అవతల కంప్లైంట్ దారులు వచ్చినప్పుడు కూడా నేను యాక్సిడెంటల్ ఒక చెట్టు కింద ఉన్నా, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు కూడా నేను విన్నా. సో ఇవన్నీ అక్కడ పోయిన తర్వాత రెండో విషయం ఏంటిది అంటే రాత్రి నుండి కూడా మీరు ధర్నా విరమించింది ఎందుకు అనంటే వాళ్ళని తీసుకొచ్చి 8 మందిని నేను కూర్చోబెడతా అన్నాను. వాళ్ళు ఇప్పటికీ 4 కూర్చోబెట్టారు. అందులో ఒక అతను సస్పెక్ట్ గా ఉన్నారు, ఆయన ఎంక్వైరీ చేస్తున్నాం అన్నారు.
మాకు బాధ ఏంటిదంటే 8 మందిని కూర్చోబెడితే వాళ్ళేం తెలంగాణ ఉద్యమకారులు కాదు, స్వతంత్ర సమరయోధులు, ఇంకేం బతికి లేరు. వాళ్ళు ఏమైతే కాదు. ఇప్పటి వరకు కూర్చోబెట్టకపోవడంలో మీ అంతర్యాన్ని కూడా మేము కూడా శంకిస్తున్నాం. అందులో కారణం ఏంటిదంటే ఎమ్మెల్యే గారి కోర్ రిలేటివ్స్ ఉన్నారు, అందుకే మీరు వాళ్ళని తీసుకొస్తలేరు. తీసుకొచ్చినా కూడా ఈ కాంట్రవర్సీ ఇంత పెద్దగా లేకపోయి ఉండేది. రెండో విషయం ఏంటిదంటే అన్ని జరిగిన పరిణామాలు మీరు 303ని తర్వాత ఇంక్లూడ్ చేస్తా అంటున్నారు. అదే ఒకవేళ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు కొట్టడం వల్ల అమ్మాయి చనిపోలేదంటే మీరు చార్జ్ షీట్ లో దాన్ని తీసేయండి. బట్ ఇప్పుడు ఏం ఇంక్లూడ్ చేయండి. ఇందాక నుంచి మనం అదే ఆడుతున్నాం కదా శివ, శివ ఇందాక నుంచి మనం అదే ఆడుతున్నాం కదా. దాంతో ఏమైనా మీకు ఇబ్బంది అవుతుందా సార్? పెట్టండి చేస్తామని అంటున్నా కదా, నేను చేయాలని చనిపోయింది మీ కళ్ళ ముంగట్టుంది, చనిపోయింది ఏమంటున్నా ఆ ఎఫ్ఐఆర్ లో మీరు ఆల్టర్ చేయకపోతే వేస్ట్, చేయకపోతే వేస్ట్, మనం అందరం వచ్చి వేస్ట్. మీరు అమెండ్ చేయొచ్చు. సరే సార్, మేము ఇన్వెస్టిగేషన్ ఉన్న సార్ అని చెప్పి కలవండి సార్. ఎందుకంటే నేను మీకంటే తక్కువగా ఉంది ఆయన చేయగలిగేది నేను చెప్తున్నా. ఎందుకంటే నేను మీకు ఒక మాట చెప్పి నేను వెనక ఇంకొక మాట చెప్తే అది పద్ధతి కాదు. నేను ఏదైతే చేస్తా అనుకుంటున్నా అదే మీకు చెప్తాను సార్. మీ మీద ప్రెషర్ ఉందా? లేదు, ప్రెషర్ లేదు. అది ఒక పద్ధతి ప్రకారంగా చేయాల్సి వస్తుంది సార్. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో పద్ధతి ప్రకారం నేను లా చదువుకోలే కదా సార్. నా మీద 100 కేసులు ఉన్నాయి కాబట్టి నేను ఇవి చదువుకున్నా. నేను ఇవి చదువుకొని చెప్తా ఉన్నా సార్. మీరు దీంట్లో మర్డర్ జరిగిందనేటువంటి సెక్షన్ ఇంక్లూడ్ చేయడానికి మీకు ఏ చట్టం మిమ్మల్ని డిస్టర్బ్ చేయదు. చనిపోయింది లీగల్ ఒపీనియన్ అంటానే కల్లా మళ్ళీ డౌట్ సార్ విషయం ఏం జరుగుతుందంటే మీరు రాత్రి నుండి కూడా వాళ్ళని తీసుకొస్తా అంటున్నారు, రిమాండ్ చేస్తా. ఒక విషయం ఏంటంటే వాళ్ళు యాంటిసిపేటర్ బెయిల్ కు పోయింది. వాళ్ళు బెయిల్ కు పోయింది. ఈ ఊర్లో ఎంతమంది మీరు నమ్మరు. మాకు ఇప్పుడు మీరు నమ్మరు. ఫస్ట్ ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఎంక్వైరీ చేసుకోండి సార్. చేసిన సార్ ఎఫ్ఐఆర్ లో మీరు జస్ట్ అది దాంట్లో మర్డర్ సెక్షన్ ఇంక్లూడ్ చేయండి. పాప చనిపోయింది. మన దగ్గర మన పోలీస్ వ్యవస్థ ఎట్లుంటదంటే సార్, ఇనుప తునక దొంగతనం చేస్తేనే ఆడు దొరకకపోతే ఇంటి వాళ్ళని తీసుకొచ్చి కూర్చుండబెట్టే రకం. మరి వాళ్ళు ఇంటి వాళ్ళని పట్టుకురా పోరు. ఇప్పుడు ఇంకా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి ఇది నేషనల్ ఇష్యూగా మారేటువంటి 100% చేస్తా సార్. నా మీద నమ్మకం పెట్టండి. మీరు చేయాల్సిన బాధ్యత డిఎస్పీ గారు మంచి రెస్పాన్స్. మేము ఎక్కడ కూర్చోవాలి చెప్పు. అవసరం లేదు. 2 రోజులు కాదు 2 గంటలు కూడా టైం ఇవ్వం. 2 గంటలు కూడా టైం ఇవ్వమన్నా. 2 రోజులు కాదు 2 గంటలు కూడా టైం ఇవ్వం. మీరు కూర్చోబట్టి కూర్చుంటాం. మీరు ఏం చేస్తారా? 8 మంది రిమాండ్ కావాలి. ఆ 8 మంది రిమాండ్ కావాలా? వాళ్ళు అడిగేది ప్రకారంగా ఏముంటే మీకు తెలుసో తెలియదు పద్ధతి. ఈ పోలీసు వాళ్ళ పద్ధతి నాకు తెలియదా సార్? పోలీసు వాళ్ళ పద్ధతి నాకున్న ఎక్స్పీరియన్స్ కంటే ఎక్కువ అయితే ఎవరు ఏ అక్యూజ్డ్ ఉండదు. ఎందుకంటే పరామర్శకు నా దగ్గరకు వచ్చి మర్డర్ అటెంప్ట్ కేసు పెట్టిన రకం సార్ పోలీసు వాళ్ళే. ఇంకా దాని గురించి మళ్ళీ నాకు చెప్తారు. నేనేమంటా సార్, నేను జెన్యూన్ గా అంటున్నా. జెన్యూన్ గా దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, పెద్ద మనిషిగా చెప్తా ఉన్నా. అన్నా మా వర్గాలకు అన్యాయం జరుగుతుంది, మా వర్గాలకు అన్యాయం జరుగుతుంది. డిఎస్పీ గారు
మర్డర్ జరిగింది, మర్డర్ కేసు ఇంక్లూడ్ చేసి 8 మందిని పట్టాలండి. యాప్ సెట్ కింద కూర్చోబెట్ట కూర్చుంటాం, మేము వెయిట్ చేస్తాం. ఈ ప్రాసెస్ ని డిస్టర్బ్ కానీ ఒక్క రోజు 2 రోజులు కాదు, 2 గంటలు కూడా ఇవ్వం టైం. 1 రోజు 2 రోజులు మీ పని డిస్టర్బ్ కానియకుండా బయట కూర్చుంటాం. మేము మంచి నీళ్ళు కూడా పోయకూరి మాకు, మేము బయట కూర్చుంటాం. మీ 2 గంటలలో అది రావాల్సిందే, లేకపోతే మేము యాక్షన్ ప్లాన్ చేస్తాం. లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అయితే మీ ఇష్టం. మీరే